అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. ఈరోజు మదనపల్లికి సంబంధించి వేలంపాట్లు అంటే నిన్న ఏ విధంగా జరిగాయి? ప్రస్తుతానికి ఇప్పుడే జస్ట్ మండి మొత్తం ఒక రౌండ్ కొట్టాను. అంటే స్టాక్ ఎంత మాత్రం దిగింది? ఓవరాల్‌గా మార్కెట్ మొత్తం నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమి ఎట్లనేది కూడా మీకు వీడియోలో తెలియజేశాను. ఇప్పుడే జస్ట్ మండి అంతా 6:30 కాడ వరకు అంటే ఎగ్జాక్ట్‌గా 6:30 వరకు నేను మండి ఆల్మోస్ట్ అంతా కవర్ చేశాను. అంటే ఏ మండికి ఎంతపైన దిగిందనేది. ఫస్ట్ యాక్షన్ మండీ లైన్ తెలుసుకునే ముందు అంగల్లో అయితే 8.50 వరకు నిన్న మార్కెట్ అయితే జరిగింది. మార్కెట్ చాలా వరకు ఫాస్ట్‌గానే జరిగింది. అంగల్లో మార్కెట్ వచ్చేసి ఇంకా ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం దిగిందనేది తెలియజేశాను చూడండి. ఈ పక్క ఫస్ట్ యాక్షన్ మండీ లైన్‌లో కేవీఆర్‌కి కొంచెం బాగానే వస్తున్నాయి. తర్వాత పీవీఆర్‌కి కొంచెం బాగానే వచ్చినాయి. ఈ 2 మండీలు కొంచెం బాగానే వచ్చినాయి. రిమైనింగ్ మండీలన్నిటికీ దిగుమతి నేట్లాగే తక్కువగా ఉంది. ఈ లైన్‌లో ఒక 5% మేర దిగుమతి తగ్గింది. ఆ పక్క 2 యాక్షన్ మండీ లైన్‌లో తీసుకుంటే అన్ని మండీలకు బాగానే వచ్చినాయి. నేటితో పోల్చుకుంటే ఒక 10% మేర దిగుమతి తగ్గింది ఈరోజు వచ్చేసి. నిన్న చాలా వరకు పెరిగింది. సో దాంతో పోల్చుకున్నట్టయితే ఒక 10% మేర దిగుమతి తగ్గింది ఈరోజు వచ్చేసి. మరి రేట్లు అనేది ఏమన్నా స్పీడ్ ఉండొచ్చా అనేది చూడాలి. ఓవరాల్గా మన మదనపల్లికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి దిగుమతి అయితే స్వల్పంగా ఒక 10% మేర దిగుమతి తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాల్సి ఉంటుంది. మీకు నెక్స్ట్ లైవ్ వీడియోస్ ఉంటాయి. వాయిస్ ఇన్ఫర్మేషన్ ఈవెన్ కలికిరికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉంటుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ అప్డేట్ మీకు ఇస్తాను. మీరైతే చెక్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి మాత్రం మన మదనపల్లికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి దిగుమతి అయితే నెట్తో పోల్చుకుంటే ఒక 10% మేర దిగుమతి తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఇంకా మీకు ఎవరికైనా తక్షణ కానివ్వండి, అలాగే లోలో కానివ్వండి మీరు బుక్ చేసుకోవాలంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్స్ విజిబుల్ అయితే ఉంటాయి. ఈవెన్ సోమలు కానివ్వండి, అలాగే కందూరు మీకు కూడా మదనపల్లికి అయితే పార్సల్స్ అయితే వస్తాయి, మీరు తీసుకోవచ్చు. సో అక్కడ ఏ ఫెసిలిటీ ఆర్టీసీ కానీ హెచ్ఎంటీ ఫెసిలిటీ లేదు. సో మీకు దగ్గరగా ఉన్న ప్లేస్ అయితే మదనపల్లి, మీరు మదనపల్లికి వచ్చేది తీసుకోవచ్చు. ఇది ఓవరాల్గా మన మదనపల్లికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్. ఈ తర్వాత ఏమైనా స్టాక్ ఇంకొంచెం పెరిగితే ఇంకో అప్డేట్ నేను మీకు ఇస్తాను. ఎందుకంటే నెక్స్ట్ మదనపల్లికి సంబంధించి రేట్లు చెప్తాను కదా. లేదనుకుంటే ఇదే వీడియోతో మీకు స్టాప్ చేస్తాను నేను వచ్చేసి.